మై నేమ్ ఈస్ ఇనోక్. నేను ఈరోజు స్టాటిక్ ఎనర్జీ మరియు గాడ్స్ ప్రెజెన్స్ కోసం చెప్తున్నాను. మీరు ఎప్పుడన్నా ఒక స్కేల్ తీసుకోండి, మీ హెయిర్ని రుద్దుకొని ఇలా పేపర్స్ పైకి రావడానికి ట్రై చేస్తారా? లేదా ఒక బెలూన్ తీసుకొని మీ హెయిర్కి రబ్ చేసి ఈ బెలూన్కి ఇలా అట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారా? దీన్ని స్టాటిక్ ఎనర్జీ అని అంటారు. ఎలా ఎయిర్ మనకి కనిపించకుండా మనం ఫీల్ అవుతామో అలాగే స్టాటిక్ ఎనర్జీ కూడా. స్టాటిక్ ఎనర్జీ మనకు ఒక చిన్న స్పార్క్ ఆఫ్ పవర్ లాంటిది, అది మనకు కనిపించదు. ఎగ్జాంపుల్, మనం ఎప్పుడన్నా ఒక కార్ డోర్ ఓపెన్ ఆర్ క్లోజ్ చేసేటప్పుడు ఒక సౌండ్ ఆర్ ఒక చిన్న షాక్ లాగా అనిపిస్తుంది. అదే స్టాటిక్ ఎనర్జీ. ఎప్పుడైనా మీరు స్టాటిక్ ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, మీరు దేవుడు మీతో ఉన్నాడని గుర్తుంచుకోవాలి. స్టాటిక్ ఎనర్జీ అనేది ఒక పార్ట్ ఆఫ్ థింగ్, మనకు అది కనిపించదు. స్టాటిక్ ఎనర్జీ ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు దేవుడు మీతోనే ఉంటాడు, ఇంకా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తుంటాడు. దేవుడు మీకు రక్షణ ఇచ్చినందుకు, దేవుడు మిమ్మల్ని సేవ్ చేసినందుకు దేవుడికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. స్టాటిక్ గాడ్ ప్రెజెన్స్ మనకి కనిపించదు, గాడ్స్ లైట్ కూడా మనకు కనిపించదు, కానీ ఎప్పుడు గాడ్స్ ప్రెజెన్స్ మరియు గాడ్స్ లైట్ ఉంటుంది. దీన్నే స్టాటిక్ ఎనర్జీ అంటారు. థ్యాంక్ యూ. Hello everyone, my name is Shirley. Today our topic is static energy and God's presence. Static energy is just a tiny spark which we can't see but we can feel it. Just a small reminder that there are a lot of things on the earth, but there are some things which we cannot see but we can feel it. In Bible, God says, John 8 chapter 12th verse, Jesus says, "I am the light of the world." Just like the static energy is just a small spark, but the God's presence is the powerful light that lights the universe. Static energy reminds us of God's power and presence. He guides and loves us even when we can't see Him. So next time when you try this experiment, remember that His presence in your life, and thank Him for always being with you. Thank you.